హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పండు మిర్చితో పక్కా కొలతలతో 3 రకాల నిలువ పచ్చళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సీజన్లో దొరికే పండు మిర్చితో చాలా రకాల పచ్చళ్ళు పట్టచ్చండి. గోంగూర పండు మిర్చి నిలువ పచ్చడి, అలాగే పండు మిర్చి టమాటో నిలువ పచ్చడి, కారం లేకుండా పండు మిర్చితో మాత్రమే చేస్తాము. అలాగే అచ్చంగా చేసుకునే పండు మిర్చి నిలువ పచ్చడి. 1 కిలో పండుమిరపకాయలు తెచ్చుకున్నామంటే 3 రకాల పచ్చళ్ళు పట్టేసుకోవచ్చు. రుచిలో అయితే ఒకదానికి మించి ఒకటి ఉంటాయండి. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ 3 రకాల పచ్చళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ 3 రకాల పచ్చళ్ళకి కిలో పండుమిరపకాయలు కావాలి. అయితే కరెక్ట్గా కిలో కాకుండా 1.5 కిలో తీసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇలాంటి తొడిమలు లేని కాయలు, కొంచెం పాడైపోయిన కాయలు ఉంటాయి కదా. కరెక్ట్గా మనం కిలోనే తీసుకున్నామంటే కొలత తగ్గిపోతుంది. అందుకనే 1/4 కిలో ఎక్కువ తీసుకోవాలి. వీటిని ఉప్పు నీళ్ళలో, తొడిమలు తీయకుండా ఉప్పు నీళ్ళలో శుభ్రం చేసుకోవాలి. ఇలాగే అన్ని కాయలు శుభ్రం చేసుకోవాలి. తొడిమలు లేని కాయల్ని తీసేసుకోండి. కొంచెం పాడైపోయిన కాయలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని చేత్తో కొంచెం రబ్ చేస్తున్నట్లుగా వీటిని శుభ్రం చేసుకోవాలి. కాయల్ని జాలిగిన్నెలు వేసుకుంటే నీళ్ళు ఏమైనా ఉంటే వడారిపోతాయి. ఈ విధంగా ఉప్పు నీళ్ళతో కడుక్కున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని తడి లేకుండా తుడుచుకోవాలి. తొడిమల దగ్గర తుడవండి, అక్కడ కొంచెం తడి ఎక్కువగా ఉంటుంది. ఇలా అన్నీ తుడిచేసి ఇప్పుడు వీటిని ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ముందు మనం అచ్చంగా పండుమిర్చి నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 6 కిలో పండుమిర్చి తీసుకోవాలి. ఇలా కొలిచి తీసుకున్నాం అనుకోండి, పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుందని నేను ఇలా వెయింగ్ స్కేల్లో కొలిచి చూపిస్తున్నాను. ఈ విధంగా కొలిచి ఒక 1 కిలో కాయల్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీనికి చింతపండు కొలుచుకుందాము. చింతపండు వచ్చేసి 100 గ్రాముల చింతపండు పడుతుందండి. 500 గ్రాముల అంటే 1 కిలో పండు మిర్చికి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. ఇలా వెయింగ్ స్కేల్ లేని వాళ్ళైతే చిన్న కమలాకాయ అంత చింతపండు చూడండి, ఈ సైజువి 2 తీసుకుంటే మీకు 100 గ్రాములు వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఉప్పును కూడా కొలుచుకుందాము. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నానండి. ఇది కూడా 100 గ్రాములు కల్లుప్పు తీసుకోవాలి. అదే మీరు మెజరింగ్ కప్తో అయితే 1/2 కప్ ఉంటుంది కదా, ఆ 1/2 కప్ కల్లుప్పు తీసుకోవాలి. చింతపండుని ఈ విధంగా గింజలు, ఈనెలు ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. 1 కిలో పండుమిర్చి, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల కల్లుప్పు ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి. వెయిట్లో అయితే ఇవి 11 గ్రాములు వచ్చాయండి. మెంతుల్ని ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా 11 గ్రాములు. ఆవాలు వేసాక ఎక్కువసేపు అవసరం లేదండి, 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇందులోనే ఉంచేసారంటే మాడిపోతాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పండు మిర్చిని తొడిమలు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అన్నీ ఒక గిన్నెలోకి వేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో చింతపండు వేసుకోవాలి. మిక్సీ జార్ని శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఎండలో పెట్టండి, తడేమన్నా ఉంటే పోతుంది. ఇందులోనే కల్లుప్పు కూడా వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ కంటే కూడా ఇలాంటి పచ్చళ్ళకి కల్లుప్పు అయితేనే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో 20 పెద్ద వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్దవి చూసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ముక్కలు ఉన్నాయి కదా, కొంచెం కొంచెం వేసుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మిర్చి కొంచెం నలిగిన తర్వాత మరి కొంచెం ముక్కలు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో మనం మెంతులు, ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఆ పొడి కూడా వేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడే వేసేస్తే చక్కగా ఈ పొడి కూడా ఇందులో బాగా కలిసిపోతుంది. స్పూన్తో ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూడండి, ఈ విధంగా అక్కడక్కడ కొంచెం పండు మిర్చి కనపడేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మరీ మెత్తగా కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేనైతే ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కొంచెం వేడి తగ్గిన తర్వాత గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు, సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఒకేసారి ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. ఈ పచ్చడి మొత్తానికి 300 ml నూనె పడుతుందండి. కప్ మెజర్మెంట్లో అయితే 1 కప్పు, ఇంకొక 1/4 కప్పు, 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. నేను మరొక 1/4 కప్పు వేసానండి నూనె, ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 20 చిన్న వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. అలాగే
పావు టీ స్పూన్ ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. పోపు వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ వేసుకున్నారంటే ఆ వేడికే ఇవి చక్కగా వేగిపోతాయి. స్టవ్ ఆన్లో ఉంచారనుకోండి ఇవి మరీ ఎక్కువగా వేగిపోతాయి. నూనె కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి పచ్చడి ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. ఈ పోపులో పచ్చడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే నూనె చాలా ఎక్కువగా అనిపిస్తుందండి. కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి పచ్చడి నూనె అంతా పీల్చేసుకుంటుంది. చూడండి సగం వరకు తగ్గిపోయింది కదా. ఇలాగే 2 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే చూడండి పూర్తిగా నూనెని పీల్చేసుకుంటుంది. అంతేనండి, పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసుకున్నారంటే 1 ఇయర్ పాటు, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పచ్చడి చేసిన రోజు కంటే కూడా 2-3 రోజుల తర్వాత బాగా ఊరి మంచి రుచిగా ఉంటుందండి. ఇంకా పచ్చడి ఊరే కొద్దీ రుచి ఇంకా బాగుంటుంది. అచ్చంగా చేసుకునే పండుమిర్చి పచ్చడి చూసాం కదా. ఇప్పుడు మనం గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక నేను 10 గోంగూర కట్టలు తీసుకున్నాను. సైజ్ చూడండి, ఈ సైజువి కొంచెం మీడియం సైజ్ కట్టలు 10 తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఒలిచేసుకుని ఒకసారి ఆకులు వెయిట్ ఎంత వచ్చాయో మీకు పక్కా కొలతలతో చూపించాలని వేయింగ్ మెషిన్లో చూపిస్తున్నాను. ఆకులు అయితే అటు ఇటుగా 400 గ్రాములు వచ్చాయండి వెయిట్. వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా ఇసుకుంటుంది గోంగూరలో, 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి తడి లేకుండా బాగా ఆరపెట్టుకోవాలి. చూడండి విధంగా ఎక్కడ కూడా తడి లేకుండా ఆరపెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ 10 కట్టల గోంగూరకి నేను 1/2 కిలో పండుమిర్చి తీసుకున్నాను. 1/2 కిలో కాయలతోనేమో అచ్చంగా పండుమిర్చి పచ్చడి పెట్టాం కదా. మిగిలిన 1/2 కిలో కాయల్లో 1/2 కిలో కాయలు మనం గోంగూర నిల్వ పచ్చడిలో వేసుకుంటున్నాము. ఈ కొలుచుకున్న పండుమిర్చిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు కొలుచుకుందాము. ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలి. ఇది వచ్చేసి 20 గ్రాములు ఉంటుంది. దీన్ని గింజలు ఎనిలు లేకుండా శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఉప్పును కొలుచుకుందాము. ఇక నేను 75 గ్రాముల కల్లుప్పు తీసుకున్నాను. ఈ పచ్చళ్ళకి కల్లుప్పు అయితేనే బాగుంటుంది. ఇలా అన్నీ కొలిచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు నూనె పోసి కాగనివ్వాలి. ఇది వచ్చేసి అటు ఇటుగా 50 ml వరకు ఉంటుంది. నూనె కాగిన తర్వాత గోంగూర వేసుకోవాలి. మొత్తం గోంగూర మీకు ప్యాన్కి సరిపోతే మొత్తం గోంగూర వేసేసుకోండి, లేదా 2 సార్లుగా వేయించుకోవచ్చు. నాకైతే మొత్తం ఒకేసారి పట్టేసింది. లో టు మీడియం ఫ్లేమ్లో ముందు ఇది కొంచెం మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఆకు పూర్తిగా మెత్తబడిన తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసేసుకుని ఈ ఆకు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి చక్కగా గోంగూర అంతా మగ్గిపోయింది కదా. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఆకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆకు చల్లారేలోపు మనం పచ్చడి మిగతా ప్రాసెస్ చూసుకుందాము. పండుమిర్చిని ఈ విధంగా చూడండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసి పెట్టేసుకోండి. అలాగే మిక్సీ జార్లో మనం కొలిచి పెట్టుకున్న కల్లుప్పు, చింతపండు కూడా వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇది కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అలాగే 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్దవి చూసి వేసుకోండి. 1 స్పూన్ నిండుగా వేయించిన మెంతుల పొడి, ఇది వచ్చేసి వెయిట్లో 5 గ్రామ్స్ ఉంటుంది. 5 గ్రాముల వేయించిన మెంతి పిండి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన గోంగూర వేసుకోవాలి. మొత్తం గోంగూర ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గోంగూర మరీ మెత్తగా పేస్ట్ అయిపోకూడదండి. కొంచెం అక్కడక్కడ ఆకులు ఉండే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం నలిగిన తర్వాత మరి కొంచెం గోంగూర వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం గోంగూర వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ పచ్చడి చూడండి ఈ విధంగా ఉండాలి. మీకు ఒకవేళ ఉప్పు తక్కువైంది అనిపిస్తే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని కొంచెం మీరు కావాలంటే వేసి కలుపుకోవచ్చు. చూడండి ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే గోంగూర పచ్చడి బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న గోంగూర పచ్చడి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడిని తీసుకుని పోపు వేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి వేసే కంటే కూడా అప్పటికప్పుడు కొంచెం పచ్చడి తీసుకుని పోపు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం పచ్చడి పోపు వేసుకుందాము. ప్యాన్లో 1/2 కప్పు వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ వచ్చేసి మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఈ పప్పులు ఎర్రగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. అలాగే 5-6 చిన్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ, 2 పఫ్స్ ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. మనం స్టవ్ ఆన్లోనే ఉంచామనుకోండి ఇవన్నీ బాగా ఎక్కువ వేగిపోతాయి.
పప్పులు వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి మిగతావన్నీ వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పుడు గోంగూర పచ్చడి వేసుకుని కలుపుకోవాలి. ఇలా పచ్చడి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం తీసి పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బాగా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది పచ్చడి. నూనెలో పచ్చడి ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, గోంగూర పండు మిర్చి నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. మిగిలిన పచ్చడిని గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు ఈ పచ్చడి నిలువ ఉంటుంది. వేడి అన్నము, గోంగూర పచ్చడి, పైనుంచి కొంచెం నెయ్యి, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే గోంగూర పచ్చడి రుచి మరింత పెరుగుతుంది. చూసారు కదా గోంగూర పండుమిర్చి నిలవ పచ్చడి. ఇప్పుడు మనం పండుమిర్చి టమాటో నిలవ పచ్చడిని చూద్దాము. ఇక్కడ నేను పచ్చడి కోసం 1/2 కిలో టమాటోలు తీసుకున్నాను. ఈ టమాటోల్ని శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా తుడిచేసుకుని ఫ్యాన్ గాలికి ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. 1/2 కిలో టమాటోలకి 1/4 కిలో పండుమిర్చి తీసుకోవాలి. చివరిగా మిగిలిన 1/4 కిలో పండుమిర్చి ఉన్నాయి కదా, అవి ఒక 1/4 కిలో తీసేసుకోండి. ఇందులోకి చింతపండు 30 గ్రాములు తీసుకోవాలి. అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. టమాటో పులుపు తక్కువగా ఉంటే ఒక 40 గ్రాముల వరకు వేసుకోవచ్చు. ఈ చింతపండులో గింజలు ఈనెలు లేకుండా శుభ్రం చేసుకోండి. అలాగే ఉప్పు వచ్చేసి ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నానండి. 50 గ్రాముల కల్లుప్పు తీసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు కల్లుప్పు తీసుకోవాలి. అన్నీ ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 2 టీ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. వెయిట్లో అయితే ఇవి వచ్చేసి 6 గ్రాముల మెంతులు. వీటిని లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంటే 3 గ్రాముల జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర వేసాక 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. కమ్మటి వాసన వస్తుంది జీలకర్ర వేగితే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇందులోనే ఉంచేసారంటే మాడిపోతాయి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకున్న టమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా గింజలు ఈనెలు ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకుని వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచేసి మూత పెట్టేసి ఇవి బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ టమాటో ముక్కలు బాగా మెత్తబడి ఇందులో నీళ్లు ఉన్నాయి చూడండి, ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల టమాటో త్వరగా ఉడుకుతుంది. టమాటో చూడండి చక్కగా ఉడికింది కదా, నీరు కూడా ఎగిరిపోయాయి కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం కొలిచి పెట్టుకున్న 50 గ్రాముల కల్లుప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు వేసాక మళ్ళీ ఇది పలచబడుతుంది. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి మూత పెట్టకుండా ఇది మళ్ళీ ఈ నీరంతా ఇది ఉప్పు వేసాక కొంచెం పలచబడుతుంది కదా, ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం రెగ్యులర్గా చేసే టమాటో పచ్చడి అంటే కారం వేసి చేసే టమాటో పచ్చడికి అయితే కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ పండుమిర్చి వేసి చేసే పచ్చడికి అయితే ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పచ్చడి మిగతా ప్రాసెస్ చూసుకుందాము. పండుమిర్చిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అలాగే వేయించుకున్న మెంతులు జీలకర్రని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడిలో మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్దవి చూసి వేసుకోండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన టమాటో పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ పండుమిర్చి పేస్ట్ బాగా కలిసిపోయి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసుకుందాము. పోపు కోసం 150 నుంచి 180 ml వరకు నూనె వేసుకోవచ్చు. అంటే 1/2 కప్పు వరకు నూనె వేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఈ పప్పులు బాగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 4 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. అలాగే 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం చిన్నవి చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకుని వేయించుకోవాలి. చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నా పర్లేదు వేసేసుకోవచ్చు. మనం పప్పులు వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, ఇవన్నీ వేగేసరికి నూనె మరీ వేడిగా కాకుండా కొంచెం మీడియంగా ఉంటుంది. ఆ వేడికి మనం పచ్చడి వేసేసుకోవచ్చు. ఈ నూనె అంతా పచ్చడి బాగా పీల్చుకునేలాగా కలుపుకోవాలి.
ముందు మరి కొంచెం నూనె ఎక్కువగా అనిపిస్తుందండి, కలుపుతూ ఉంటే పచ్చడి నూనె అంతా చక్కగా పీల్చేసుకుంటుంది. కొంచెం సేపటికి చూడండి పీల్చేసుకుంది కదా నూనె. అంతేనండి, టమాటో పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే బయటైతే 2 నెలల పైనే నిల్వ ఉంటుంది. ఇంకా మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 6 నెలల పైనే నిల్వ ఉంటుంది. అన్నంలోకి టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుందండి పచ్చడి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.